హాయ్ అండి అందరికీ. ఈరోజు డ్రెస్ కటింగ్ అయితే మీకు చూపిస్తున్నాను. డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు మనం ఈ కోర్లు బ్లౌజ్కి అయితే ఎలాగా ఫోల్డ్ చేసుకుంటాం, ఈ కోర్లు రెండు అలాగే మనము కోర్లు రెండు ఒక సైడ్ అనుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మనం 2 మీటర్స్ క్లాత్ని అయితే తీసుకున్నాము డ్రెస్ కటింగ్కి. డ్రెస్ అంటే టాప్, పంజాబ్ డ్రెస్ టాప్ కటింగ్ అనమాట. సో ఈ డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇది బ్యాక్ పార్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇది ఫ్రంట్ పార్ట్గా ఫోల్డ్ చేసుకున్నాము. అయితే రెండు ఒక దగ్గర అన్ని 4 పీసెస్ ఒక దగ్గర వేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ అలాగా చేసుకోవడానికి, చంకల దగ్గర కట్ చేసుకోవడానికి, నెక్ దగ్గర కట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏ పార్ట్కి ఆ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్గా ఇది బ్యాక్ పార్ట్గా మనం డబుల్ ఫోల్డ్ అయితే చేసుకున్నాము. అయితే ఇది సింగిల్ కాకుండా డబుల్ అనమాట. మనం ఇలా ఉన్న డ్రెస్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనమాట. ఓకే, అయితే ఇది ఒక పార్ట్, ఇది రెండవ పార్ట్. ఇలా ఒక పార్ట్లో రెండు పొరలు, ఒక పార్ట్లో 2 పొరలు, మొత్తం 4 పొరలు అయితే మనం చూడండి. 1 2 3 మనం డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి 4 పొరలు అయితే ఉంటాయి. అయితే ఇప్పుడు మీకు మెజర్మెంట్స్ ఏంటో చూపిస్తాను. 41 లెంత్ అండి, 32 చెస్ట్, 30 నడుము, 35 సీట్ దగ్గర అంటే సీట్ ఇక్కడ కట్స్ దగ్గర. ఓకే, 12 కట్స్ అండి, 4 హ్యాండ్స్, ఫ్రంట్ నెక్ 5, బ్యాక్ నెక్ 6, హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 11 అనమాట. ఓకేనా, 32 30 35 మనకి ఈ 3 కొలతలు ప్లస్ లెంత్ వచ్చేసి 41, కట్స్ వచ్చేసి 12 అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ మెజర్మెంట్స్ తోటి నేను ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనము డ్రెస్కి లెంత్ తీసుకుందామండి. టేప్ తీసుకొని లెంత్ 41 ఉంది కాబట్టి మనం వీలైతే 40 తీసుకోవచ్చు, లేదు లైనింగ్ ఎంత ఉందో తక్కువ ఉంటే కూడా ఉన్న కాడికి తీసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి 38 ఉంది ఇది. సో మనకు కావాల్సింది 41 లెంత్. లైనింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్ కంటే ఇది లైనింగ్ అనమాట. మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ ఒక 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ తక్కువ ఉన్నా కానీ పర్వాలేదు. ఓకే, అయితే ఇప్పుడు ఉన్న అంతలో మనం లైనింగ్ ఉన్నంత పెట్టేసుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు మనము ఇదిగోండి, మనం ఫస్ట్ షోల్డర్ అయితే తీసుకుందాం. 5 ఇంచెస్ షోల్డర్ అయితే నేను పెట్టుకుంటున్నాను. తిను సన్నగా ఉన్నారు కాబట్టి 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా 5 ఇంచెస్ దగ్గర పెట్టుకొని 2.5 2.5 దగ్గర ఇలా నెక్కి షోల్డర్కి అయితే నేను మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇదిగోండి, నెక్కి షోల్డర్, భుజంకి నెక్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 ఉంది అంటే ఇక్కడి వరకు, బ్యాక్ నెక్ వచ్చేసి 6 ఉంది అంటే ఇక్కడి వరకు. చూసారు కదా, ఇది ఇక్కడి వరకు, ఇది ఇక్కడి వరకు. ఇప్పుడు 32 చెస్ట్ ఉంది కదా, మనం ఇది 5.5 తీసుకుందాము. ఇదిగోండి 5.5 తీసుకుందాము. 5.5 తీసుకొని మనం ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఎంత ఉంది, 32 చెస్ట్ అంటే ఇది 4 పార్ట్లు కాబట్టి 4 8 32. ఇదిగోండి 32 దగ్గర మనం మార్కింగ్ వేసుకొని ఈ చంక కరెక్ట్గా ఉందా చూసుకుందాం. ఇదిగోండి కరెక్ట్గా మనకు 5.5 కరెక్ట్గా సరిపోయింది, 32 ఉంది. ఓకే, ఇక్కడ వరకు. ఇప్పుడు మనము 4 8 32 మనకు ఇంత. మనము ఒక్క పార్ట్కి 1/2 ఇంచు చొప్పున మనము తీసుకుంటే 4/2 ఇంచులు ఎంత అవుతుందండి, 1 ఇంచు. అంటే మనకు 3 ఇంచులు కావాలి కాబట్టి 3 పావులు తీసుకుంటే మెజర్ వస్తుంది. అయితే ప్రతి ఒక్క పార్ట్కి మనము 3/4 ఇంచు అంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా 3 ఇంచులు వస్తుంది. అంటే 32కి 3 ఇంచులు పెంచుకోవాలి, 30కి కూడా 3 ఇంచులు పెంచుకోవాలి, అలాగే సీట్కి కూడా 3 ఇంచులు పెంచుకోవాలి. మనం ఈ పంజాబీ డ్రెస్ కటింగ్ అయితే అలాగే ఉంటుందండి. ఏ దానికైనా ఒక 3 ఇంచెస్ పెంచుకుంటే ఆ మెజర్ వచ్చేసి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము చంక దగ్గర నుండి సీట్ వరకు కట్స్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి. ఎంత అంటే 12 ఇంచెస్ కట్స్ వచ్చాయి మనకు. ఈ 12 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని 6 అంటే దీనికి మిడిల్లో కూడా మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకుందాము. ఇక్కడ రోడ్ ఉంది కాబట్టి చాలా డిస్టర్బెన్స్ అవుతుందండి నాకైతే కటింగ్ చేయడంలో. అయితే ఎవ్రీ
చెస్ట్ వేస్ట్ సీట్కి 3 ఇంచులు పెంచుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు 32కి 3 ఇంచెస్ పెంచితే ఎంత అవుతుంది? 33 + 3 35 అవుతుంది. 35 అంటే ఇదిగోండి 4 8లు 32 అవుతుంది. 33 34 35 అంటే 8:30. చూసారు కదా, 8:30 దగ్గర నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వేస్ట్ వచ్చేసి 30 కదా, 30 అంటే 7:30 7:30 ప్లస్ ఇది 30 1 2 3 ఇది 33 ఇంచులు ఇక్కడ ప్లస్ సీట్ దగ్గర 35 ఉంది. 35 3 38 ఇది 35 అంటే 35 అంటే 8:30 35 4 9 36 37 38 అంటే 9:30 దగ్గర నాకైతే వచ్చేసింది. ఈ 3 కొలతలు మనం ఇలా ఇక్కడ నుండి అండ్ ఇక్కడ నుండి ఇలా ఇప్పుడు షేప్ అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనము 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ కట్స్ దగ్గర మాత్రం ఒక 1 ఇంచే పెట్టుకోవాలి. ఎందుకంటే కట్స్ కుట్టేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది క్లాత్ ఎక్కువ ఉంటే, అందుకే మనం కట్స్ కుట్టే దగ్గర ఒక 1 ఇంచ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ 1 ఇంచ్ నుంచి మనము ఇక్కడి వరకు మెజర్ తీసుకుందాం. ఎంత ఉంది? 11 ఉంది. అంటే మనం ఇక్కడ 12 పెట్టుకోవాలి ఈ కార్నర్కి. చూసారు కదా, ఇక్కడ మనం 12 అయితే పెట్టుకోవాలి. ఈ కార్నర్కి టోటల్ కార్నర్కి 12 పెట్టుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా కొలతతోటి మంచిగా నీట్గా ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు ఈజీ పద్ధతిలో కట్స్ కుట్టడం కూడా వస్తుంది. ఇలా ఇదిగోండి, ఈ విధంగా మనం ఎక్స్ట్రా ఖర్చుకైతే వేసుకోవాలి. చూసారు కదా, డ్రెస్ మార్కింగ్ చాలా ఈజీ మెథడ్లో ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది డ్రెస్ కటింగ్. ఇదిగో నేను ఇలా వీనెక్ పెట్టుకున్నాను, బ్యాక్ అయితే రౌండ్గా పెడుతున్నాను. ఓకే, ఇలా రౌండ్ తీసుకున్నాను. ఇక్కడ మనము షోల్డర్ ఈ చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే మనం ఇలా పైకి వేసుకొని బ్యాక్ సైడ్ దానికి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అన్నమాట. ఓకే, డ్రెస్ కటింగ్ అయితే టోటల్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే బుంగలాగా రాకుండా ఉండడానికి బ్యాక్ సైడ్ డాట్స్ అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ డాట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇలా పైకి ఇక్కడి వరకు, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనకు ఈ మిడిల్లో, ఈ రెండింటికి మిడిల్లో ఇలా డాట్ అయితే గీసుకోవాలి. అలా గీసుకోవడం వల్ల వెనకాల మనకు నడుం దగ్గర ముందు స్టమక్ ఉంటుంది కాబట్టి మనకు టైట్గా ఉంటుంది, వెనక కొంచెము డౌన్గా ఉంటుంది కాబట్టి అక్కడ బుంగగా ఉండకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. మీకు మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇది వీల్ స్కేల్ అండి. ఈ స్కేల్ కనుక మీషోలో మీరు తీసుకుంటే చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది. మనకు డ్రెస్ మార్కింగ్ కానీ బ్లౌజెస్కి మార్కింగ్ కానీ అలా వేసినప్పుడు చాలా నీట్గా మనకు 4 పొరలకి కూడా మార్కింగ్ వచ్చేలాగా గీతలు హోల్స్ పడేలాగా ఉంటుంది. దీన్ని ఇలా పెట్టి ఇలా గీస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ 2 ఫింగర్స్ ఇలా పెట్టుకొని మిడిల్లో గీసుకుంటే క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. చూడండి, మీరు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనం ఇలా, నేనైతే ఈ 2 మిడిల్లో ఇలా చేస్తాను. మనకి చాలా అయితే ఈజీగా ఉంటుంది. ఓకే, అయితే ఇది చూసారు కదా, ఇది 32, 32కి 3/4 ఇంచు ఎక్కువ తీసుకున్నాను నేను. ఒక పావు 3/4 ఇంచు ఎక్కువ తీసుకున్నాను. ప్రతి మెజర్మెంట్కి 3/4 ఇంచు ఎక్కువ తీసుకున్నాను. 3/4 ఇంచు ఎక్కువ తీసుకుంటే మనకు 3 ఇంచులు వస్తుంది. ఒక్క పావుకి 4 పాటలు వేస్తాం కాబట్టి 1 ఇంచ్ అవుతుంది. అదే 3 పావులు వేసుకుంటాం కాబట్టి 3 ఇంచులు అవుతుంది అనమాట. సో మనకు కావాల్సింది మెజర్మెంట్ కంటే 3 ఇంచులు ఎక్కువగా తీసుకోవడం. మనం ఇక్కడ నుండి ఫస్ట్
చెస్ట్ తీసుకున్న తర్వాత మనము సీట్ తీసుకోవాలి. సీట్ ఎంతవరకు ఉంది, కట్స్ ఎంతవరకు ఉన్నాయి అంతవరకు తీసుకొని అక్కడి నుంచి మిడిల్లో మనకు వేస్ట్ వస్తుంది. ఈ 2 మార్కింగ్లు వేసుకొని మిడిల్ మార్కింగ్ వచ్చేస్తుంది అనమాట. సో మన డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్గా ఇదే అండి. చాలా ఈజీగా డ్రెస్ కటింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. నేను తప్పకుండా మీ డౌట్స్కి క్లియర్ చేస్తాను. ఇదిగోండి, ఈ విధంగా మనం మార్క్ ఎక్కడి వరకు వేసుకున్నామో, ఇది ఫస్ట్ మార్క్ కాకుండా కటింగ్ మార్క్ ఎక్కడ వేసుకున్నామో అక్కడి వరకు అయితే కట్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ వరకు కట్ చేసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అది కరెక్ట్ కుట్టు అనమాట. మనకు కావాల్సింది కరెక్ట్ కుట్టు. సో కరెక్ట్ కుట్టు వరకు మనము కటింగ్ అయితే చేసుకోవద్దు, మార్జింగ్ వరకు మనం చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చంక తీసేసుకొని కరెక్ట్ దగ్గర మనం కచ్చక పెట్టుకొని ఇక్కడ పైన 2 పార్ట్స్ తీసుకొని మనం ఈ కటింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకు బుంగ రాకుండా, ముడతలు రాకుండా డౌన్ కటింగ్ మనం చేసుకోవాలన్నమాట. ఓకే, ఇదిగోండి, ఈ 2 పార్ట్లు కూడా అలా చేసుకొని ఇక్కడ మనం కచ్చక అయితే తీసుకుందాం. అలాగే ఇక్కడ నుండి మనము రౌండ్ నెక్ అయితే బ్యాక్ సైడ్ నేను పెట్టేస్తున్నాను. 6 ఇంచెస్ బ్యాక్ నెక్ ఇలా పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఉల్టాయించుకోవడం అంటే డైరెక్ట్ మనం కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, నేను ఇప్పుడు ఈ నెక్ కూడా కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇది అయితే మనం ఇలా గీసుకున్నాం, కానీ మళ్ళీ ఒకవేళ పోతే కష్టం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కడి వరకు అయితే హోల్స్ వచ్చిందో అక్కడ మళ్ళీ మనము ఈ మార్కింగ్ తోటి ఇలా వేసుకుంటే మనకు కుట్టేటప్పుడు చాలా సులువుగా ఉంటుంది. ఇదిగోండి, కుట్టేటప్పుడు చాలా సులువుగా ఉంటుంది. అన్ని పార్ట్స్ కూడా మనం ఈజీగా కుట్టగలుగుతాం. ఈ విధంగా ఇదైతే కంప్లీట్గా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ ఒకేసారి వచ్చేసింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాము. ఇదిగోండి, హ్యాండ్స్కి మనం ఖర్చుకు తీసేసి కరెక్ట్ 4 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని మళ్ళీ ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా పైకి వేసుకోవాలి. 11 ఇంచెస్ ఉంది కాబట్టి 5.5 మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఇది 4 ఉంది కాబట్టి మనకి ఇది 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇంకా మెగా స్లీవ్స్ కావాలి అని అనుకుంటే మనం ఇంకా తక్కువ కూడా పెట్టుకోవచ్చు, ఒక 1/2 ఇంచ్. ఇది ఇలా ఖర్చుకు. ఓకే, ఇక్కడ నుండి మనం ఇలా, మనకు ఎంత చంకలు కట్ చేసుకోవాలి తెలియదు కాబట్టి మనం ఈ విధంగా కొలతనైతే తీసుకోవచ్చు. ఇదిగోండి, 10 వచ్చింది కదా, మనము ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుందాము. ఎందుకంటే ఇక్కడ మెజర్మెంట్కి ఇక్కడ వెళ్ళిపోతుంది కాబట్టి. సో వెళ్ళిపోయిన తర్వాతనే ఎంత వచ్చిందో చూసుకుందాము. ఇదిగోండి, కరెక్ట్ మనకు ఇదిగోండి 9.5 వస్తుంది. ఇదిగోండి ఇక్కడ వరకు. మనం దీనికి డౌన్ కటింగ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయొచ్చు, అవసరం కూడా లేదు. చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఎందుకంటే పంజాబీ డ్రెస్ అంటే కొంచెం ఎంతైనా మరీ ఇట్లా టైట్గా అయితే ఉండదు, వేసుకోవడానికి కంఫర్ట్గా ఉండాలి. కాబట్టి మనం కొంచెం 3 ఇంచెస్ అయితే లూజ్ పెట్టుకుంటున్నాం. బ్లౌజ్ అయితే కరెక్ట్ తీసుకుంటాం కదా, ఇదేమో 3 ఇంచెస్ అయితే లూజ్ పెట్టుకుంటున్నాం కదా, వేసుకోవడానికి ఇబ్బంది కాకుండా. సో మనకి ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇదే అండి డ్రెస్ కటింగ్. ఇది ఎక్స్ట్రా క్లాత్ మనకు అవసరం లేదు.